హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 9 రివ్యూ. ఒక్క విషయం చెప్తున్నా భయ్య, ఈ ఎపిసోడ్ 9 చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి అంతే. స్ట్రైట్ అప్ ఫైర్ ఎపిసోడ్ మాత్రం. ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే తోపు. అండ్ అక్కడ యానిమేషన్ వాడిన విధానం కొన్ని షార్ట్స్ అయితే చించి పడేశారు. సో దీని డీటెయిల్డ్గా రివ్యూ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇంకొకటి చెప్పాలి, తెలుగు డబ్ కూడా చూశాను. అబ్బా 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 అబ్బా, అసలు కైజు నెంబర్ 10 డబ్ ఏదైతే ఉందో లిటరల్లీ నాకు జపనీస్ చూసిన ఫీలింగ్ కలిగింది. దాని గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం దీని యొక్క ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. సో వన్ వర్డ్ చెప్తున్నా, అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఎపిసోడ్ మాత్రం చించేశారు భయ్య. హ్యాట్స్ ఆఫ్ టు స్టూడియో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కూడా తోపు యానిమేషన్ తోటి, అట్ ద సేమ్ టైం గ్రేట్ డైరెక్షన్ తోటి అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ బోర్డింగ్ తోటి చూస్తే ఆ ఎపిసోడ్ ఎంత బాగుంటుందో ఊహించుకోండి. అండ్ ప్రొడక్షన్ అయ్యి ఇక్కడ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈసారి ఈ ఎపిసోడ్కి మాత్రం జస్టిఫై చేశారు. ఎందుకంటే దీనిలో ఇది డెఫినెట్లీ ఒక హై లెవెల్కి వెళ్తుంది ఎపిసోడ్, కాబట్టి దీన్ని మనం ఆ రేంజ్లోనే చేయాలని చెప్పి అండ్ వాళ్ళు అనుకున్నట్టుగానే అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు చిచ్చి పడేశారు. ఎస్పెషల్లీ యానిమేషన్, కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఆ కైజులన్నీ బాంబు రోజులుతుంటాయి వాటి నోట్లో నుంచి. సో అక్కడ షార్ట్స్, వాళ్ళు వాడిన ఇంపాక్ట్ ఫ్రేమ్స్, అది చూస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. అంతే కాదు, ఇక్కడ హోషినో వర్సెస్ కైజు నెంబర్ 10 ఫైట్ అయితే జరుగుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫైట్ మొత్తం యానిమేషన్ ఏదైతే ఉందో టాప్ టైర్ యానిమేషన్ అండ్ కొరియోగ్రఫీ అయితే యాక్షన్ కొరియోగ్రఫీ చించి పడేశారు. అండ్ ఓవరాల్ ఎపిసోడ్ యాజ్ యూజువల్ చించి పడేశారు. చెప్పాను కదా, రైటింగు, అసలు అది డిజైన్ చేసుకున్న విధానం అంతా తోపు. ఆ తర్వాత మ్యూజిక్ ఇంతకుముందు ఎప్పటి నుంచో చెప్తున్నా, అది తోపే. అసలు మ్యూజిక్ వాడిన విధానం తోపు ఉంది. అండ్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే జపనీస్ యాజ్ యూజువల్ చించేస్తారు. అక్కడ కైజు నెంబర్ 10 వాయిస్ కూడా భలే ఉంటుంది. ఒక డిఫరెంట్ ఆర్ అయితే ఉంటుందన్నమాట కైజు నెంబర్ 10 వాయిస్ యాక్టింగ్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు మన తెలుగు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే తెలుగు యాజ్ యూజువల్ అందరికీ, మన హీరోకి ఎస్పెషల్లీ కఫ్కాకి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇచ్చుకో వాయిస్ యాక్టర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ హోషినో వాయిస్ యాక్టర్, హోషినో ఎక్కువసేపు కనిపిస్తాడు ఈ ఎపిసోడ్లో. అండ్ తనకి వాయిస్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఎమోషన్స్ని పర్ఫెక్ట్ వేలో అయితే చూపించారనమాట. ఇక్కడ కైజు నెంబర్ 10 కొత్తది. కైజు నెంబర్ 10 వాయిస్ తెలుగు డబ్లో ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాయి. ఎందుకంటే దానికి ముందే జపనీస్ చూసా. సో సేమ్ టు సేమ్ జపనీస్ లాగే అనిపించింది భయ్య. డైలాగ్ డెలివరీలో అటు ఇటు కొంచెం అయినా కానీ అసలు వాయిస్ అయితే నీట్గా సెట్ చేశారు. అది రోబోటిక్ టైప్ ఆఫ్ వాయిస్ కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు చూసుకొని సింక్ చేస్తారు. అండ్ అక్కడ డైలాగులు చెప్పిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని చోట్ల అర్థం కాలేదు కానీ డైలాగు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చించి పడేశారు. కైజు నెంబర్ 10కి మాత్రం డబ్బింగ్ అయితే ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదన్నమాట. అండ్ ఎస్పెషల్లీ తను అరిచే సీన్ ఒకటి ఉంటుంది, అదైతే జపనీస్లో చాలా అంటే చాలా కోల్డ్ అనిపిస్తుంది. అండ్ తెలుగులో చూసుకుంటే పర్లేదు, బాగానే చేశారు. అరిసేది అంత గొప్పగా అయితే లేదు కానీ పర్లేదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే తెలుగు డబ్బులో కూడా ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. ఎస్పెషల్లీ స్క్రిప్టింగ్లో కైజులో నాకు బాగా నచ్చింది ఇదే. ఎందుకంటే స్క్రిప్టింగ్ మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ తక్కువ వాడి వాళ్ళు ఓన్లీ తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ ఎపిసోడ్లో దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రాపర్గా అయితే రైటింగ్ రాసుకున్నారు. నాకు ఎక్కడ ఇష్యూస్ అయితే అసలు కనిపించలేదు అనమాట. ఫైనల్లీ ఇంకో దాని గురించి చెప్పాలి, ఎపిసోడ్లో ఇంకొక తోప్ మూమెంట్ ఉంటుంది. అది వచ్చేసరికి షినోమి. అది షినోమి అయితే తన పవర్ చూపిస్తుంది భయ్య ఒక చోట కొత్త వెపన్ తోటి. అసలు ఆ సీను మాత్రం అబ్బా అబ్బా అబ్బా, తన క్యారెక్టర్ ఎలా అనిపిస్తుందంటే నిజమైన హీరో తనేనేమో అన్నట్టుగా అయితే చూపిస్తున్నారు షినోమి అని. ఫ్యూచర్లో ఇంకా హై లెవెల్లో ఉండబోతుంది అనుకోండి, అది మీరే చూసి అర్థమవుతుంది. ఓవరాల్ నేనైతే కంప్లీట్ సాటిస్ఫై అన్ని డిపార్ట్మెంట్స్లో, ఎపిసోడ్ నుంచి డబ్బింగ్ వరకు ప్రతి దాంట్లో సాటిస్ఫై ఎపిసోడ్ చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా క్రేజీ ఉండబోతుంది. సో అది చూసి ఎంజాయ్ చేద్దాం. దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒకటి ఉంటాం. బాబా.